గూగుల్ యాడ్స్లో మనకు థర్డ్ మెయిన్ పిల్లర్ వచ్చి గూగుల్ డిస్ప్లే యాడ్స్. ఓకే, సో గూగుల్ సెర్చ్ షాపింగ్కి ఎలాగైతే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయో గూగుల్ డిస్ప్లే యాడ్స్ కూడా చాలా అంటే చాలా వీక్నెసెస్ ఉన్నాయి. ఆ వీక్నెసెస్ ఏంటో మనము ఈ వీడియోలో చూసేద్దాం. గూగుల్ డిస్ప్లేకి వస్తే మనకు 90% త్రూ అవుట్ రీచ్ ఉంటుంది. 90%. ఓకే, గ్లోబ్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇంటర్నెట్ కన్నా వెళ్ళండి, 90% మనకు రీచ్ అనేది త్రూ గూగుల్ డిస్ప్లే నుంచి వచ్చేస్తుంది. బట్ మనము కొంచెం ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి. అదే వీక్నెస్ అన్నట్టు. ప్రాపర్గా మనము సెటప్ చేసుకోలేదు అని అంటే ఈ డిస్ప్లే యాడ్స్లో అమౌంట్ అదేంటి అంటే వేస్ట్ అయిపోతుంది. ఆ అమౌంట్ వేస్ట్ అయిపోవడం వల్ల మనకు రిజల్ట్స్ రావు. ఓకే, అన్‌క్వాలిఫైడ్ లీడ్స్ వస్తాయి. లో క్వాలిటీ లీడ్స్ వస్తాయి. నేను ఎంక్వైరీనే చేయలేదు, నా నంబర్ ఎట్లొచ్చింది అంటారు. ఓకే, మళ్ళీ బాట్స్ అంటే తెలుసా? ఈ కొన్ని రోబోట్స్ వస్తాయన్నట్టు. ఓకే, ఈ గూగుల్ యాడ్స్ అనేది పెద్ద ఒక ఏంటి అనంటే మార్కెట్ ప్లేస్. మనము స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నట్టు మార్కెట్ ప్లేస్ అంటే ఇప్పుడంతా ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది గదా! ఇప్పుడు ఎన్ఎస్‌సి, బీఎస్‌సి తీసుకుంటే స్టాక్ మార్కెట్‌లో అట్లా ఇక్కడ బిడ్డింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, గూగుల్ వాళ్ళు పార్ట్నర్ అయ్యుంటారు. అన్ని ఎన్ని ఎన్ని మిలియన్ వెబ్‌సైట్స్‌తో పార్ట్నర్ అయ్యుంటారు. ఒక 30, 40 మిలియన్ వెబ్‌సైట్స్‌తో పార్ట్నర్ అయ్యుంటారు. వాళ్ళకి యాడ్‌సెన్స్ ద్వారా డబ్బులనేది ఎళ్తూ ఉంటుంది. యాడ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి డబ్బులొచ్చేస్తుంది. ఎవరికి? ఆ వెబ్‌సైట్ ఓనర్‌కి. ఎవరిస్తారు? గూగుల్ వాళ్ళు ఇస్తారు. దాంట్లో మినిమమ్ క్యాప్ అని ఉంటుంది. ఓకే, ఇంత డాలర్స్ ఉంటే నీకు అప్పుడు నువ్వు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది రియల్ మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, అండ్ యూట్యూబ్‌లో కూడా మీరు యాడ్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఎవరైనా క్లిక్ చేసినారు అనంటే ఆ ఛానల్ ఓనర్‌కి మనీ ఎళ్తుంది. ఓకే, అట్లా గూగుల్ డిస్‌ప్లే యాడ్స్ మనం టార్గెటింగ్ ఇవన్నీ ప్రాపర్‌గా సెట్ చేసుకోవాలన్నట్టు. స్టార్టింగ్‌లో అంతా కొంచెం వేస్టేజ్ అనేది కామన్. ఓకే, అది ఏ బిజినెస్‌కైనా ఉంటుంది. ఓకే, ఏ ఏ డిజిటల్ మార్కెటర్‌కైనా ఉంటుంది. బట్ ఏంటి అంటే వెళ్తూ ఆప్టిమైజేషన్ నువ్వు ఎలా చేస్తావు అనేదే మ్యాటర్ ఇక్కడ. ఓకేనా? సో, మళ్ళీ రీమార్కెటింగ్‌లో మనం డిస్‌ప్లే యాడ్స్ చేస్తాము అనంటే, అది కొంచెము ట్రిక్కీగా ఉంటుంది. ట్రిక్కీ ఇన్ ద సెన్స్ మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ రాదు. ప్రాపర్‌గా రాదు అంటున్నా. ఓకే, ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్‌ప్లే యాడ్స్‌లో రీమార్కెటింగ్‌లో సెటప్ చేస్తే రాదు, తక్కువ. అండ్ నేను చెప్పినా గదా! నీష్ ఏదైతే ఉంటుందో మళ్ళీ బీ2బీ అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఇవన్నీ మనము స్ట్రాటజీస్‌లలో వన్ ఆన్ వన్‌లో లేదు అనంటే విత్ ఏంటి క్యూ అండ్ ఏ సెషన్ లాగా మళ్ళీ మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్యూచర్ సెషన్స్‌లో వన్స్ మనము సెటప్ చేసి వెళ్ళే కొద్దీ ప్రాక్టికల్‌గా. ఓకేనా? ఆ! మళ్ళీ మనకు క్లిక్స్ కూడా చెప్పాను గదా! నేను ఎంక్వైరీనే చేయలేదు. నా డీటెయిల్స్ నీకెట్లొచ్చినాయి? అవన్నీ ఎట్లొస్తాయనంటే బాట్స్ అన్నట్టు. ఓకే, మనము ఏదైనా ఒక యాప్ ఇలాంటివన్నీ మనము డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు హలో, 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 హలో అని కొడుతూ ఉంటామన్నట్టు. ఓకే, అది కూడా ఇక్కడ ఒక పాయింట్ మనం కన్సిడర్ తీసుకోవాలి. ఓకే, సో, అందుకనే మనకు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది డిస్‌ప్లేలో. ఓకే. డిస్‌ప్లే యాడ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఇంకొకటి నేనప్పుడే చెప్పాను గదా! రైట్ వేలో మనము సెటప్ చేసుకోవాలి. 18+ దీంట్లో డిస్‌ప్లే యాడ్స్ మనము సెటప్ చేయాలి అనంటే. దాంట్లో వర్కౌట్ అయ్యే డైమెన్షన్స్ ఏంటి? ఓకే, అలాంటివి మనము చేసుకోవాలి. ఓకే, ఒక చిన్న మొబైల్ ఉంది. నార్మల్ డిస్‌ప్లే మొబైలు. ఆ మొబైల్‌లో నీకు ఎలాంటి డైమెన్షన్ వర్కౌట్ అవుతుందని నీకెలా తెలుసు? అందుకనే కొన్ని స్టాండర్డ్ వర్కౌట్ అయ్యే డైమెన్షన్స్ నేను చెప్తా మీకు. దాన్ని బట్టి యూ హావ్ టు ప్రిపేర్ ద ఐజీస్, ఇమేజెస్. ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఎళ్ళాలి. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ దేనిపైన మనం ఇది చేస్తాము. డిస్‌ప్లే యాడ్స్ అప్పుడే చెప్పినాను కదా! టోఫు, టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకేనా? టాప్ ఆఫ్ ద ఫనల్‌లో 4 పిల్లర్స్ అని చెప్పినా కదా! టాప్ ఆఫ్ ద ఫనల్‌లో ఇవి మనము సెటప్ చేసుకోవాలి. అంటే ఇంట్రెస్ట్. అర్థమైందా? ఇంట్రెస్ట్ గోల్ అక్కడ. టాప్ ఆఫ్ ద ఫనల్. టాప్ ఆఫ్ ద ఫనల్ ఇంట్రెస్ట్ గోల్ ఉన్నప్పుడు మన డిస్‌ప్లే యాడ్స్ సెటప్ చేసేటప్పుడు టోఫూలో మనకు ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండాలి.
ఓకే. సో, దాంట్లో కూడా మనము స్టాండర్డ్ డైమెన్షన్స్ మెయింటైన్ జేసుకోవాలి. నువ్వు స్టాండర్డ్ డైమెన్షన్స్ మెయింటైన్ చేయలేదు, చిన్న చిన్నవి పెట్టుకున్నావు అనంటే నీదంతా పోతుంది. వేస్టేజ్ అయిపోతుంది. ఓకేనా? సో, అవి కూడా నేను చెప్తాను కొన్ని. డిస్‌ప్లే యాడ్స్ సెటప్ చేసేటప్పుడు కొన్ని ప్రాపర్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే. స్క్వేర్‌లో మళ్ళీ పోర్ట్రెయిట్, ఓకే. ల్యాండ్‌స్కేప్ సార్ ఒక ఇలాంటివుంటాయి. యాహ్! సార్ మనకి ఇప్పుడు ఈ డిస్‌ప్లే యాడ్స్ లో బ్యానర్ సైజులు ఉంటాయి కదా! యెస్. అవి మనకి మొబైల్ ఫోన్స్ లో డిస్‌ప్లే చేస్తారా సార్ అవి గూగుల్ యాడ్స్ లో? మొబైల్ ఫోన్‌లోనూ వస్తాయి, ల్యాప్‌టాప్‌లోనూ వస్తాయి. ఓకే సార్. ఓకే.